శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పాటు బిజీగా ఉండనున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉంటారు. ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో 2 గంటల 25 నిమిషాలకు హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఆమెకు స్వాగతం పలకబోతున్నారు. రాష్ట్రపతి తన 5 రోజుల పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. రేపు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు ఆమె హాజరవుతారు. ఇక ఈ నెల 19న ఉదయం 9:30కు బొల్లారం హెలిప్యాడ్ నుంచి 10 గంటల 15 నిమిషాలకు రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటారు. 10 గంటల 35 నిమిషాలకు తాజ్ మహల్ హాల్లో జరిగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్స్ జాతీయ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు ముర్ము. సాయంత్రం 4 గంటల 40 నిమిషాలకు రామోజీ ఫిలిం సిటీ నుంచి బయలుదేరి 5 గంటల 25 నిమిషాలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఇక ఈ నెల 20న సాయంత్రం 4:30కు టైమ్లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్ పాత్వేస్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక 21న సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు గ్రూప్ ఫోటో దిగుతారు. అక్కడి నుంచి 4 గంటల 40 నిమిషాలకు హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఇక రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు సీఎస్ రామకృష్ణారావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు రాష్ట్రపతి నిలయం అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. వివరణాత్మక భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు ప్రణాళికను సిద్దం చేయాలని పోలీస్ విభాగాన్ని కోరారు. అవసరమైన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్స్ తో పాటు తగినంత మంది సిబ్బందిని మోహరించాలని అటు అగ్నిమాపక విభాగానికి సూచించారు. ఇక రాష్ట్రపతి టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. ఝాన్సీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రాబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే నేరుగా హకీంపేట ఎయిర్పోర్టుకు రాబోతున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలకబోతున్నారు. 2 గంటల 25 నిమిషాలకు అక్కడ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా హకీంపేట నుంచి బై రోడ్ ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకి చేరుకుంటారు. రాష్ట్రపతి నిలయంలో చేరుకొని అక్కడ పూర్తిగా ఈ రోజంతా రెస్ట్ తీసుకుంటారు. తర్వాత మొత్తంగా ఆమె ఈ రోజు నుండి 22వ తేదీ వరకు అంటే 6 రోజుల పాటు రాష్ట్రపతి నిలయంలో ఉండబోతున్నారు. 18వ తేదీన సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు అక్కడే రాష్ట్రపతి నిలయంలోనే ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. ఆ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆమె తిలకిస్తారు. అదేవిధంగా 19వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు బొల్లారం హెలిప్యాడ్ నుంచి 10 గంటల 15 నిమిషాలకు రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్స్ జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల 40 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకుంటారు. ఆ తర్వాత 20వ తేదీన సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు టైమ్లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్ పాత్వేస్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులకు కూడా వివిధ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళను ఆహ్వానించారు. అయితే 21వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి నిలయం బొల్లారంలోనే హెడ్ హోమ్ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమానికి ఇటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, అదేవిధంగా గవర్నరు, మరొక మంత్రులు, ఇతర విఐపీలకు ఆహ్వానం ఉంటుంది. అందులో ఇటు బీజేపీ, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. 22వ తేదీన సాయంత్రం 4 గంటలకు గ్రూప్ ఫోటో దిగుతారు. ఆ తర్వాత 4 గంటల 40 నిమిషాలకు హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇక నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 6 రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో బస చేయనున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు పర్యవేక్షించారు. అదేవిధంగా ఈ హకీంపేట, బొల్లారం ఆయా ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. మరొక వైపు రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో గట్టి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం అంతా పోలీసు గస్తీలో ఉండనున్నది. నిఘా కూడా పూర్తిగా పెద్ద ఎత్తున పెట్టారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య సంబంధించిన అంశాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో గట్టి బందోబస్తుతో పాటు ఆ చెకింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇటు సిఎస్ రామకృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ చారి.